అందరికీ నమస్కారం. అల్లం బెల్లం చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చెప్తా. ఇది ఎందుకంటే అల్లము బెల్లము అవి రెండు మన ఆరోగ్యానికి మంచిది. ఆయిల్ లేకుండా ప్రిపేర్ చేస్తా నేను. జీలకర్ర ఎల్లిపాయలు అన్నీ మన ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఇది మంచిగా ఇడ్లీకి కానీ దోశకి కానీ మంచిగా ఉంటుంది. కావలసిన పదార్థాలు అల్లము, బెల్లము, జీలకర్ర, ఎల్లిపాయలు, చింతపండు, కారపొడి, సాల్ట్. ఇది 50 గ్రాముల అల్లం తీసుకున్నా. కొంచెం కడుక్కొని ఇట్లా సన్నగా తరిగి పెట్టుకోవాలి. మిక్సీ జార్లో వేసుకోవాలి. అల్లం ఎంతనో బెల్లం కూడా అంతే 50 గ్రాములు. ఇది కూడా కొంచెం ఇట్లా ఎప్పి వేసుకోవాలి. ఎల్లిపాయలు, జీలకర్ర వేసేసుకోవాలి. మిరప్పొడి, ఇది ఎందుకంటే ఇది ఇడ్లీకి దోశకు మంచిగా ఉంటుంది. ఇదేమి ఆయిల్ లేకుండా వేసేస్తా. చింతపండును మంచిగా నార తీసి ఇట్లా మంచి శుభ్రంగా కడిగి ఇట్లా నానబెట్టుకోవాలి. ఇది కూడా ఇంట్లో వేసేసుకోవాలి. అన్నీ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. అల్లం బెల్లం చట్నీ రెడీ అయింది. ఇది దోశలకు, ఇడ్లీకి, పెసరట్టుకు చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.